అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని హత్య చేయించాలని 15 లక్షల సుపారీ ఇచ్చేందుకు సిద్ధమైన భార్యతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. మాచారెడ్డి మండలంలోని గన్పూర్ గ్రామానికి చెందిన సాడెం కుమార్ రేణుకలు భార్యాభర్తలు. కుమార్ మేడ్చల్ మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా రేణుకకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి గ్రామ సమీపంలోని లలితమ్మ గుడిలో పూజారిగా పనిచేసే కాంపల్లి మహేష్ తో పరిచయం ఏర్పడింది. క్రమంగా వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడటంతో తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన రేణుక మహేష్లు కుమార్ను హత్య చేయాలని పథకం వేశారు. ఈ కుట్రలో భాగమైన రేణుక మహేష్, అష్ఫక్, ముబీన్, అమీర్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి ఒక కారు, ఒక ఆటో, గొడ్డలి, 2 బైకులు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సంబంధించి గాయాలు ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ కావడంతో ఇమీడియట్ గా తన హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే తనకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉన్నారు. వివరాలకు వెళ్తే ఆ హస్బెండ్ ఆ రోజు పొద్దున 6 గంటల జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తా ఉన్నాడు మెదక్ జిల్లాలో మున్సిపల్ డిపార్ట్మెంట్. ఆ పర్సన్ మార్నింగ్ డ్యూటీకి వెళ్తున్నప్పుడు అతని మీద అటాక్ అయింది. కొంతమంది వ్యక్తులు కారు, ఆటోలో వచ్చి అతని వెహికల్ ని అడిగించి అతనికి దారుణంగా కొట్టి చంప ప్రయత్నం చేశారు. లక్కీని ఆ సమయంలో ఆ రోడ్డు మీద ఒక వెహికల్ వెళ్ళడంతో ఆ వెహికల్ వాళ్ళు అక్కడ ఆఫీస్ వెళ్ళడంతో అక్యూజ్ అందరూ కూడా వచ్చి పారిపోవడం జరిగింది. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న పోలీస్ టీమ్ సీసీ కెమెరా మొత్తం వెరిఫై చేసి ఆ అక్యూజ్ ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. అండ్ దాంట్లో మెయిన్ రీజన్ ఇల్లీగల్ అఫేర్ బిట్వీన్ అక్యూజ్, వన్ ఆఫ్ ద అక్యూజ్ మహేష్ అండ్ ఎవరైతే ఇప్పుడు గాయాలతో హాస్పిటల్లో ఉన్నారో అతని వైఫ్ మెయిన్ ఇందులో అక్యూజ్ లో ఉన్నట్టుగా మనకు తెలిసింది. సో ఆ లేడీకి అక్యూజ్ మహేష్ కి గత 4 సంవత్సరాలుగా ఒక ఇల్లీగల్ అఫేర్ ఉంది. అండ్ దాంతో ఈ హస్బెండ్ ని అడ్డు తొలగించుకుని అతని జాబ్ ని తీసుకుని అతనికి వచ్చే కాంపన్సేషన్ తోటి వీళ్ళిద్దరు సెటిల్ అయిపోవాలంటే ప్లాన్ తోటి వీళ్ళిద్దరు కలిసి ఒక 15 లక్షల రూపాయల సుపారీకి ఒక గ్యాంగ్ ని మాట్లాడడం జరిగింది. ఆ గ్యాంగ్ కి ఇతని ఫోటోగ్రాఫ్ ఇచ్చి ఇతని చంపాలని చెప్పేసి ఇతను వెళ్లే రూట్ ని మొత్తం కూడా స్వయంగా మనకు వ్యక్తి వాళ్ళ వైఫ్ అండ్ అక్యూజ్ మహేష్ కలిసి ఆ గ్యాంగ్ మొత్తం చూపించి ఓ పథకం పని 21st రోజు మార్నింగ్ ఆ డేట్ ఫిక్స్ చేసుకుని